ఆంటీ ఒక్క నిమిషము. ఈలోపు ఎవరైనా కోరస్ పాడతానండి. చెప్పమ్మా. హలో ఆంటీ. వినబడుతుందారా? వినబడుతుంది ఆంటీ. మీ వీడియో ఆన్ ఆంటీ. మీ వీడియో ఆన్ చేసుకున్నానండి. ఏమో మరి వీడియో ఆన్ చేయలే. నువ్వే ఆన్ చేయి ఆంటీ. అది మీరే ఆన్ చేసుకోవాలంటీ. చేస్తున్నా. ఆన్ చేసానా? చేసుకోండి. ఇప్పుడు మీరు అడ్డమురు నాకు. ఒక నిమిషం అండి. నేను నిలువున్నా, మీరు అడ్డమున్నారు. అంటే అది నేను చూస్తున్నాను. సరే, మంచిదమ్మా. ప్రైజ్ ది లార్డ్. అందరు కూర్చున్న వాళ్ళందరికీ దేవుని నామంన వందనాలు. आप सभी को जय मसीह की। ప్రైజ్ ది లార్డ్. రూత్ చరిత. సరే, యెషయా గ్రంథము, యెషయా की किताब 9వ అధ్యాయము 9वां अध्याय 6వ వచనం, 6वां वचन, 6 वचन, 9 का 6. మనకు ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. क्योंकि हमारे लिए एक बालक उत्पन्न हुआ, हमें एक पुत्र दिया गया है और प्रभुता उसके कंधे पर होगी और उसका नाम अद्भुत, युक्ति करने वाला, पराक्रमी परमेश्वर, अनंत काल का पिता और शांति का राजकुमार रखा जाएगा. మరి అందరూ డిసెంబర్ 25న కుమారుని అందరూ ధ్యానిస్తూ వచ్చారు. మరి నేను కూడా మరి కుమారుని గురించి ధ్యానించని ఈ వాక్యమును నేను తీసుకున్నాను. सब लोग 25 दिसंबर में पुत्र का बारे में ध्यान करते आया. मैं भी पुत्र का बारे में ध्यान करने के लिए ये भाग को लिया. ఇప్పుడు కుమారుడు మత్తయి సువార్త 3:17లో ప్రియమైన కుమారుడు. अभी पुत्र का बारे में हम देखेगा तो मत्ती सुसमाचार 3 का 17 में वो प्रिय पुत्र है. యోహాను 3:16లో అద్వితీయ కుమారుడు. यूहन्ना 3 का 16 में वो अद्वितीय पुत्र है. మార్కు సువార్త 14:61లో బ్లెస్సెడ్ సన్. మార్కు సుసమాచార్ 4 ఎంత అంటే 61. 4 का 61 में 64 61 ఏం బ్లెస్సెడ్ సన్. ఓ బ్లెస్సెడ్ సన్ హే. ఈ దినమున నేను బ్లెస్సెడ్ సన్, ధన్యకరమైన కుమారుని గురించి నేను తీసుకుంటూ వచ్చాను. आज दिन में धन्य पुत्र उसका बारे में मैं ले रहे. మార్కు సువార్త, మార్కు సుసమాచార్ 14వ అధ్యాయము, क्षमा कीजिए 14 अध्याय 61వ వచనం. 61 वचन. అయితే ఆయన ఉత్తరమేమియో చెప్పక ఉండెను.
తిరిగి ప్రధాన యాజకుడు పరమాత్మని కుమారుడైన క్రీస్తువు నీవేనా అని ఆయనను అడుగగా मार्क सुसमाचार 14 का 61 में लिखा है, परंतु वो मौन साधे रहा और कुछ उत्तर ना दिया। महायाजक ने उससे फिर पूछा, क्या तू उस परम धन्य का पुत्र मसीह है? పరమాత్మని కుమారుడవు నీవేనా? धन्य का पुत्र मसीह आप ही है? आप ही है ఆ क्या? ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో పరమాత్మని ధన్యకరమైన కుమారుడు చూడండి, లూకా సువార్త अ, परमेश्वर का वचन में धन्य का पुत्र का बारे में लूका सुसमाचार वैसे लिखा है। లూకా సువార్త 11వ అధ్యాయము लूका 27 सुसमाचार 11 27 28 11 27 28 लूका सुसमाचार 11 अध्याय 27 और 28। ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవి అని కేకలు వేసి చెప్పగా ఆయన అవునుగా దేవుని వాక్యమును విని దానిని గైకొను వారు మరీ ధన్యులని చెప్పెను. जब वो ये बातें कह ही रहा था, तो भीड़ में से किसी स्त्री ने ऊंचे शब्द से कहा, धन्य है वो गर्भ जिसमें तू रहा और वे स्तन जो तूने चूसे। उसने कहा, हाँ, परंतु धन्य वे है जो परमेश्वर का वचन सुनते और मानते हैं। ఆ అవును గాని దేవుని వాక్యమును దేవుడు మరి తన తల్లి అయిన మరియను ప్రక్కన పెట్టి ఏమని చెప్తున్నాడంటే, వాక్యమును విని దానిని గైకొను వారు మరీ ధన్యులని చెప్పెను. परमेश्वर यीशु मसीह अपना माता को बगल में रखकर परमेश्वर का वचन सुनते और मानते हैं, उन लोग धन्य है करके यीशु मसीह बोल रहे हैं। వాక్యమును విని అంటే దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా వినాలి. అందుకనే చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయము 15వ వచనం. परमेश्वर का वचन को ध्यान से सुनना है, इसलिए आप लोग देखिए लूका सुसमाचार 8वां अध्याय 15 वचन। మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. पर अच्छी भूमि में के वे है जो वचन सुनकर भले और उत्तम मन में संभाले रहते हैं और धीरज से फल लाते हैं। యోగ్యమైన మంచి మనసు, योग्य अच्छा मन, उत्तम मन। యోగ్యమైన మంచి మనసు అంటే మరి మనము వాక్యమును మన జీవితంలోనికి ఏ విధంగా అన్వయించుకుంటున్నాము, మన జీవితము వాక్య ప్రకారంగా జీవించాలి అని యోగ్యమైన దాని గురించి దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది. भले और उत्तम मन के बारे में हम योग्य रीति से वचन को हम ग्रहण करना है, हमारा जीवन में लागू करना है करके ये बोल रहे हैं। మరి యోగ్యమైన మనసుతో మనము వాక్యమును తీసుకొని మనము దినదినము నూతన పరచబడుతూ ఉన్నాము. उत्तम मन से हम वचन को लेकर दिन भर दिन हम नया होते जा रहे हैं। చూడండి, యెషయా గ్రంథము देखिए यशायाह का किताब 40వ అధ్యాయము 47 अध्याय 47 40 क्षमा कीजिए 40 अध्याय 40 31 वचन 31 40 का 31 ఎదురు చూచువారు నూతన మొదలు వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురు, పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు.
परंतु जो यहोवा की बाट जोते हैं वे नया बल प्राप्त करते जाएंगे। वे उकाबों के समान उड़ेंगे। वे दौड़ेंगे और श्रमित ना होंगे। चलेंगे और थकित ना होंगे। ఆ నేను ఇక్కడ నూతనచడం అంటే పక్షిరాజు గురించి తీసుకున్నా. आंटी పక్షి 40 చివర్లో పక్షిరాజు వలె పక్షిరాజు. हम इधर हम पक्षी का बारे उकाब का बारे में उकाब का बारे में मैं लिया है। ఆ పక్షిరాజు అనంటే ఒక ఒక వయసు ఒక వయసు వచ్చిన తర్వాత పక్షిరాజు తన మళ్ళీ బలము పొందాలి, నూతన బలం పొందాలంటే రెక్కలన్నిటినీ ఏం చేస్తది? అన్నిటినీ తీసేసుకుంటది. उकाब वो एक एज आने के बाद वो उनका पंखों को निकाल देता है। ఆ ని అట్లా తీసివేసుకున్నప్పుడు పక్షిరాజు కంట నూతన బలం వస్తాది. उकाब जब उनका पंखों को निकाल देता है तब नया बल आता है। ఆ అయితే మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యమును వింటామో, ప్రతి దినము దేవుని యొక్క వాక్యమును చదువుతూ, ప్రతి దినము దేవుని యొక్క స్వరమును వింటూ ఉంటే మనము కూడా ఏమవుతామంట? ఆత్మలో నూతన బలము పొందుతాం. हम जब हर दिन वचन पढ़ते हुए वचन को ध्यान करते हुए जब जाएंगे तब आत्मा में हम नया होंगे। ఇక్కడ లూకాసు వార్త 11:27లో ఆ స్త్రీ అంటుంది కదా, నిన్ను మోసిన గర్భము నీవు కుడిచిన స్తనములు ధన్యములైనవి. इधर लूका सुसमाचार 11 का 27 में ये स्त्री बोल रही है तुमको जब वे ये बातें कह ही रहा था तो भीड़ में से किसी स्त्री ने ऊंचे शब्द से कहा, धन्य है वो गर्भ जिसमें तू रहा और वे स्तन जो तूने चूसे करके ये स्त्री कह रही है। గర్భము ధరించిన. మరి ఈ స్త్రీ ఎవరు? చూడండి లూకాసు వార్త. ये स्त्री कौन है? अभी हम देखेंगे लूका सुसमाचार మొదటి అధ్యాయము पहले अध्याय మొదటి అధ్యాయము లూకాసు వార్త మొదటి అధ్యాయము लूका सुसमाचार पहले अध्याय 26 నుండి 30 వరకు నేను చదువుతాను. 26 से 31 तक मैं पढ़ूंगी. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరులో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొంచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. నువ్వు చదవద్దులే, ఇక్కడ అందరూ విన్నారు కదా. గబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో. इधर गाब्रिएल स्वर्गदूत गलीली में देख सकते నజరేత్ नजरेत का गांव में ఇప్పుడు గలిలయ అంటే ఏంటో మనం చూసుకుందాం. చూడండి, अभी गलीली मतलब क्या है हम अभी देखेंगे. మొదటి రాజులు पहले राजा 9వ అధ్యాయము 9వ अध्याय మొదటి రాజులు 9 पहले राजा 9వ अध्याय 10 నుండి నేను చదువుతాను, అందరూ చూడండి. 10 वचन से मैं पढ़ रही है, आप सब लोग देखिए. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును ఈ రెండింటిని 20 సంవత్సరంలోగా కట్టించెను. అతడు పని ముగించిన తర్వాత తూరు రాజైన హీరాము
సొలొమోను కోరినంత మట్టుకు దేవదారు మ్రాణులను, సరళ వృక్షపు మ్రాణులను, బంగారమును అతనికి ఇచ్చినందున సొలొమోను గలిలయ దేశమందున్న 20 పట్టణములను హీరాము రాజుకు అప్పగించెను. హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరు నుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు గనక, నా సహోదరుడా, నీవు నాకు ఇచ్చిన ఈ పట్టణములు ఏ పాటివనను. నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు పెట్టెను. అందరు చదివితే విన్నారు కదా. సొలొమోను దేవుని మందిరమును, తన యొక్క రాజనగరును 2 సంవత్సరములో కట్టిస్తే, మరి అక్కడున్న రాజు ఏం చేశాడంట, సరళ మ్రాణులు, దేవదారు మ్రాణులు సొలొమోనుకు ఇస్తే, సొలొమోను రాజు ఇచ్చిన వాటికి బదులుగా గలిలయ దేశమును హీరాముకు, ఆ రాజుకి ఇస్తే, హీరాము ఏమన్నాడు, ఇవి ఏ పాటివి, నాకేమన్నా ప్రయోజనమా? నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు. కాబూల్ అంటే నిష్ప్రయోజనము. इधर हम लोग देख सकते हैं सोलोमोन परमेश्वर का भवन को 2 साल में खत्म किया। उधर एक राजा देवदार और सनोवर लकड़ी को परमेश्वर का भवन बनने के लिए दिया है, और उस समय उसका बदले कुछ सोलोमोन ने दिया। उस समय इधर वो राजा ने बोल रहे, ये किसी को प्रयोजन होगा, ये काबुल करके उसको नाम रखा। నిష్ప్రయోజనము. కాబూల్ అంటే నిష్ప్రయోజనము. కాబూల్ मतलब నిష్ప్రయోజన్. ఈ నిష్ప్రయోజనమును చూడండి, మత్తయి సువార్త ये किसी का काम में नहीं है, इसमें इसके बारे में हम देखेगा तो मत्ती सुसमाचार 4వ అధ్యాయము 4వ అధ్యాయం 12వ వచనం. 12 నుండి నేను చదువుతాను. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్లి నజరేతు విడిచి జెబూలూను, నఫ్తాలి అను ప్రదేశం ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దాను ఆవలనున్న సముద్ర తీరమందలి అన్యజనులు నివసించు గలిలయయు చీకట్లో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలో కూర్చుంటున్న వారికి వెలుగు ఉదయించెను. యేసు ప్రభు ఇక్కడ గలిలయ ప్రాంతంలోకి వచ్చి, గలిలయ ప్రాంతం ఏ విధంగా ఉందంటే చీకటిలో ఉంది, అంటే పాపములో ఉంది. इधर यीशु मसीह गलीली वो जगह में आया है। इधर वो जगह को जब यीशु मसीह देखा, वो अंधकार में है, पाप में है। ఎప్పుడైతే ప్రభు వచ్చాడో అక్కడికి ఏమొచ్చిందంట, వెలుగు వచ్చింది. जब यीशु मसीह उधर आया तब उजाला उधर आया। అంటే వారి యొక్క పాపమును తీసివేయడానికి, వారి పాపంలో చీకట్లో కూర్చున్నారు, పాపం యొక్క అంధకారంలో కూర్చుంటే ప్రభు వచ్చిన తర్వాత, గలిలయకు ప్రభు వచ్చిన తర్వాత నిష్ప్రయోజనమైన పట్టణము ఏమైందంట, రక్షణతో ఉంది, రక్షించబడి. అక్కడ చీకట్లో కూర్చున్నారు, పాపంలో కూర్చున్న వారందరూ ప్రభువును చూడగానే, వెలుగైన దేవుణ్ణి చూడగానే వారి హృదయములో రక్షణ కార్యము జరిగినది. इधर उन लोग अंधकार में बैठे थे, उन लोगों का जीवन में पाप है। जब यीशु मसीह उधर आया, उन लोगों का जीवन में से पाप चला गया, अंधकार चला गया, उजाला आया, उद्धार आया। उन लोगों सब लोगों को उद्धार आया। 18వ వచనంలో యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ అను 2 సహోదరులు సముద్రములో వలవేయుచుండి చూచిన వారు జాలరు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. చెప్పండి. 18th verse. ओके। गलीली के झील के 4 का 18 मत्ती सुसमाचार। गलीली के झील के किनारे फिरते हुए उसने 2 भाइयों अर्थात समौन को, जो पतरस कहलाता है, और उसके भाई अंद्रियास को झील में जाल
डालते देगा क्योंकि वे मचवे थे। వాళ్ళని నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషుల పట్టు జాలరుగా, అంటే గలిలయ ప్రాంతం నిష్ప్రయోజనమైన ప్రాంతంలో నుండి ఎవరొచ్చారు? శిష్యులు వచ్చారు. శిష్యులు చేపలు పట్టేది పక్కన పెట్టి ప్రభువు యొక్క వెలుగు వారిలోనికి రాగానే వారు దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి దేవుడు వారిని వాడుకుంటూ వచ్చాడు. इधर 19 वचन में हम देखेगा तो मेरे पीछे चले आओ करके यीशु मसीह ने उनके शिष्यों को बुला रहे। इधर वो गलीली किसी काम का, नजरेत किसी काम का नहीं है गलीली, लेकिन वो जगह से यीशु मसीह ने अपना चेलों को बुलाया, मेरे पीछे चले चले आओ करके अपने चेलों को बुलाया। అప్పుడు శిష్యులు మనిషి చేపలు పట్టట ప్రక్కన పెట్టి మనుషులను రక్షణలోనికి తీసుకుని రావడానికి, పాపములో ఉన్న వారిని రక్షణలోనికి ప్రభు దగ్గరికి నడిపించడానికి వారు ప్రయోజకులయ్యారు. అందుకని గలిలయ నిష్ప్రయోజనమైన దానిలో నుండే ఎవరొచ్చారంట? శిష్యులు రక్షణ సమాచారమును ప్రకటించడానికి, మనుషులను వెలుగులోనికి తీసుకుని రావడానికి వారు ప్రయోజనకారులుగా అయ్యారు. निष्प्रयोजन किसी काम का नहीं है गलीली, उस जगह में से यीशु मसीह ने बहुत लोगों को उद्धार में लेके आने के लिए, जो पाप में है उन लोगों को उद्धार में लेके आने के लिए यीशु मसीह ने चेलों को उधर से बुलाया। मतलब ये चेले लोग गलीली से किसी काम का नहीं है, वो जगह से चेले लोग आया, मतलब कुछ प्रयोजन के लिए उन लोग आया है। ఇప్పుడు నిష్ప్రయోజనమైన ఒనేసిము రోమా పట్టణంలో ఫిలోమోని ఇంట్లో పనిచేసినప్పుడు ఖరీదైన వస్తువులను దొంగిలించి దొంగతనము చేత పట్టబడి చెరసాల్లో ఉన్నప్పుడు పౌలు సువార్త ద్వారా సువార్త ప్రకటించిన సమయంలో చెరసాల్లో ఉన్నప్పుడు పౌలు ద్వారా ఒనేసిము రక్షించబడి నిష్ప్రయోజనమైన వాడు ప్రయోజనకారిగా తయారయ్యి దేవుని యొక్క సువార్త విని, మరి పౌలు ఉత్తరం రాస్తూ ఫిలోమోనుకు ఉత్తరం రాస్తూ ముందు నిష్ప్రయోజనమైన వాడే ఇప్పుడు నీకు ప్రయోజనమైన వాడుగా ఒనేసిము అయ్యాడు. इधर निष्प्रयोजन व्यक्ति ओनेसिमो पहले फिलोमन का घर में कुछ काम वाला कपड़ा को चोरी किया और जहां बंदीखाना में पौलुस का उधर आया। उधर पौलुस ने बोल रहे पहले आपको निष्प्रयोजन व्यक्ति है ओनेसिम, लेकिन अभी आपको प्रयोजन व्यक्ति है, काम के लिए ये है करके ओनेसिम का बारे में फिलोमन को पौलुस बोल रहे हैं। మరి ఈ దినమున నిష్ప్రయోజనమైన గలిలయ పట్టణము నుండే ప్రభువు శిష్యులను పిలిచిన వాడుగా, సువార్త ప్రకటించే శిష్యులుగా తయారు చేశారు. నిష్ప్రయోజనమైన ఒనేసిము ప్రయోజనకారిగా దేవుని యొక్క సువార్త విని ప్రయోజనకారిగా సిద్ధపడ్డాడు. మరి ఈ దినమున నిష్ప్రయోజనమైనదని మనం ఎవరిని గురించి, పనికిరానిదని ఎవరిని గురించి మనం అనకూడదని దేవుని యొక్క వాక్యములో మనకు వినిపించబడుతుంది. निष्प्रयोजन जगह गलीली से परमेश्वर ने प्रयोजन के लिए चले लोगों को बुलाया, वैसे निष्प्रयोजन व्यक्ति ओनेसिम को प्रयोजन मतलब वो काम के लिए वो योग्य है करके उनको बुलाया। वैसे हमको भी मतलब निष्प्रयोजन कुछ भी नहीं है, हमको भी बुलाया। మరి గలిలయ గురించి మనం చూసాము. నజరేతను ఊరు गलीली का बारे में हम देखा है। गलीली में नजरेत एक गांव के बारे में हम देखा है। చూడండి, యోహాను సువార్త యోహన్నా సుసమాచార్ మొదటి అధ్యాయము पहले अध्याय 46వ వచనం. 46 నతనయేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడగగా, వచ్చి చూడుమని ఫిలిప్పుతో అనెను. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని చెప్పెను.
इधर 46 में 46 में नतानिएल ने उससे कहा, क्या कोई अच्छी वस्तु भी नासरत से निकल निकल सकती है? फिलिप्पुस ने उससे कहा, चलकर देख ले। यीशु ने नतानिएल को अपनी ओर आते देखकर उसके विषय में कहा, देखो, यह सचमुच इस्राएली है, इसमें कपट नहीं। ఆ మరి నజరేతులో కపటము లేదు. ఇతడు నిజముగా नजरेत ఇశ్రాయేలీయుడు. नजरेत में कपट नहीं, वो सचमुच इस्राएली है। మరి ప్రభువు కూడా గలిలయలోని నజరేతను ఊరిలో నిష్ప్రయోజనమైన పట్టణము, తర్వాత కపటము లేని పట్టణములో నుండి యేసు ప్రభు మనకు కుమారుడు అనుగ్రహించబడెను. కుమారుడు గలిలయ, తర్వాత నజరేతు ఊరిలో నుండి దేవుడు మన కొరకై ఈ లోకమునకు వచ్చిన వాడుగా ఉన్నాడు. यीशु मसीह भी गलीली में नजरेत गांव से मतलब वो निष्प्रयोजन का वो प्रयोजन करके और वो कपट नहीं है, उस गांव से यीशु मसीह भी हमारे लिए इस दुनिया में आया। మరి ప్రభువు నతనేలు గురించి కపటం లేని వాడుగా అంటున్నాడు కదా. మరి కపటము లేని ప్రభువు కూడా నజరేతను ఊరు నుండి, నజరేతను గ్రామంలో నుండి మన కొరకై ఈ లోకమునకు జన్మించిన వాడుగా ఉన్నాడు. प्रभु नतानिएल के बारे में कपट नहीं है करके बोल रहे हैं ना, वैसे यीशु मसीह भी बिना कपट से, कपट नहीं है उस गांव से नजरेत से यीशु मसीह भी हमारे लिए आया है। దావీదు వంశస్థుడైన, మళ్ళీ 27వ వచనం, దావీదు వంశస్థుడైన లూకా 1:27, దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. इधर 127 यूहन्ना एक లూక్ 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 सॉरी 127 लूका सुसमाचार में दाऊद के द्वारा आंटी सर చెప్పండి. దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. दाऊद का वंश में से यूसुफ को प्रदान किया गया है। कन्या मरियम से यीशु मसीह इस दुनिया में आया है। కన్యక అంటే చూడండి, कुमारी मतलब యాకోబు పత్రిక याकूब का पत्री మొదటి అధ్యాయము पहले अध्याय 27 లాస్ట్ పోర్షన్. 27 लास्ट भाग। ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుట యనున్నే. और अपने आप को संसार से निष्कलंक रखे। ఇహలోక మాలిన్యం, కన్యక అంటే ఈ లోకము యొక్క మలినం అంటకుండా. నజరేతులో మలినం ఉంది, మలినం ఉన్న వాళ్ళు ఉన్నారు. తర్వాత ఆ గలిలయలో మలినం పరచబడిన వారు ఉన్నారు. అయితే ఈ లోకము యొక్క మలినము అంటకుండా ఈ యొక్క కన్యక ఇహలోక మాలిన్యం అంటకుండా తన్ను తాను కాపాడుకుంటూ ఉంది. इधर संसार से निष्कलंक मतलब गलीली में नजरेत में कलंक है, लेकिन कुमारी मतलब वो कलंक को उनको ना छुए हुए, वैसे मतलब निष्कलंक अपना आप को वैसे रखा है। మరి ఇక్కడ నిష్కలంకము, కలంకము లేని ఇహలోక మాలిన్యము. మరి ఇప్పుడు 1 యోహాను 5వ అధ్యాయం 19వ వచనం, निष्कलंक मतलब निष्पाप, उसके बारे में देखेगा तो पहले यूहन्ना 5वां अध्याय 19 वचन, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టిని అందున్నదనియు ఎరుగుదుము. లోకమంతా దుష్టిని అందుంది. ఇహలోక మాలిన్యం అంటకుండా తన జీవితాన్ని ఆ పట్టణములో, ఆ గ్రామములో తన యొక్క లోకమాలిన్యము మిగతా కన్యకల యొక్క ఏ విధంగా ఉన్నారో వాళ్ళని చూడకుండా
ఆమె తన్ను తాను కాపాడుకుంటూ ఇహలోక మాలిన్యం అంటకుండా తన జీవితాన్ని కాపాడుకుంటూ ఉంది. इधर हम जानते हैं कि हम परमेश्वर से है और सारा संसार उस दुष्ट के वश में पड़ा है। इधर देखेगा तो पाप है, संसार पाप से भरा है, लेकिन कन्या कुमारी मरियम निष्कलंक निष्पाप मतलब वैसे रहा। वो पाप और कलंक उसको ना छूने दिया। మరి ఇక్కడ ఆమె ఈ యొక్క కన్యక అంటే తను ఎటువంటి లోక సంబంధమైన మాలిన్యం అంటకుండా కాపాడుకుంటూ ఉంది. తర్వాత చూడండి ప్రకటన గ్రంథము प्रकाशित वाक्य 14వ అధ్యాయము प्रकाशित वाक्य 14 अध्याय 4వ వచనం 4-5. వీరు స్త్రీ సాంగత్యం ఎరుగని వారును, స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును, స్త్రీ సాంగత్యం ఎరుగని వారనై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికెళ్ళి ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల్లో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. ఇక్కడ చదివిన వాక్యంలో స్త్రీ సాంగత్యము इधर అంటే లోక సాంగత్యములో ఆమె అపవిత్రత పొందలేదు. తర్వాత స్త్రీ సాంగత్యం ఎరగని వారనే ఉండి గొర్రెపిల్ల ప్రభువు ఎక్కడికి వెళ్తాడో అక్కడికెల్లా ప్రభువుని వెంబడించే కన్యకగా ఉంది. అంతేకాదు ఆ కన్యక నోట అబద్ధం కనబడలేదు, అనింద్యముగా ఉన్నది. इधर प्रकाशित वाक्य 14 का 4 और 5 में हम देखेगा तो स्त्रियों के साथ अशुद्ध नहीं हुए एक कुंवारी है। ये मेमना कहाँ-कहाँ जहाँ-जहाँ जा रहे, उधर ये कुंवारी निष्कलंक निष्पाप से उनका पीछे जा रहे। ఆ వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, అనింద్యులు. 5th వర్స్. उनका 5वां वचन, उनका मुंह में कुछ भी झूठ नहीं निकला, वो निर्दोष है। మరి కన్యక అంటే ఏ విధంగా ఉండాలా? ఇహలోక మాలిన్యం అంటకూడదు, తర్వాత అబద్ధం ఉండకూడదు, తర్వాత లోక స్నేహం ఉండకూడదు. ఈ దినమున అటువంటి వారే కన్యక. అందుకనే అటువంటి కన్యకను ప్రభువు తండ్రి అయిన దేవుడు మరియాను ఏర్పాటు చేసుకున్నాడు. इधर कुंवारी मतलब वो अशुद्ध नहीं रहना है, झूठ नहीं बोलना है, इस संसार से दूर होना, निर्दोष होना है। ऐसे एक कुमारी मरियम को परमेश्वर ने चुन लिया। మరి ఇక్కడ 29వ వచనములో 28లో ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఇక్కడ దయాప్రాప్తురాలా అని తెలుగులో ఉంటే ఇంగ్లీష్ లో దూత బ్లెస్సెడ్ వన్, బ్లెస్సెడ్ అని అంటుంది. लूक 1:29 कదండి. 28 लूक का सुसमाचार 1:28 में हम देखेगा तो 128 है कదండి. अनुग्रह